నాళ్ళుగా అడుగుతుంటి స్వామి ఒక్కసారి రావాలి స్వామి నాళ్ళుగా అడుగుతుంటి స్వామి ఒక్కసారి రావాలి స్వామి నాళ్ళుగా అడుగుతుంటి స్వామి నేను జగమంటే నువ్విచ్చిన బతుకు, నువ్విచ్చిన శరీరం, నువ్విచ్చిన హోదా, నువ్విచ్చిన ఈ గుర్తింపు ఒట్టు ఒట్టుమని కంట నీ పాదాలు నడువలింకం మునసబు గారు అమ్మాయి పెళ్లి అవుతుందట. చైతా నువ్వు వచ్చి జడయ్యి అందట. శావిస్తా నువ్వు వచ్చి కుర్చీళ్లు పోయమ్మా ఆ పెళ్లి కూతురికి చీర కడితే లక్ష్మీదేవిలాగా ఉంటుందమ్మా అని రాశికం బొట్టులో పెట్టుకుని పిల్ల తల్లి అటు ఇటు తిరుగుతుందట. ఒక మొత్తం ఇది ఆగలేక పెద్దమ్మా బొట్టు పెట్టమన్నావు, జడేయమన్నావు, కుర్చీలు పోసి చీర కట్టమన్నావు, బాసికం కొడితే ఇచ్చే కడతాంగా అంటే ఓ శ్రీ దుంపదేక మేనత్త రావాలి బాసికం కట్టాలి చేశారా? ఇది మీ ఆవిడెక్కడా? అందరూ కలిసి నీ పెళ్లి చేశారు. అయ్యప్ప స్వామి కొడుకునిచ్చాడు. ఉయ్యాల 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 తెలుసు, ఊగే బిడ్డకే తెలుసు. మధ్యలో ఎంతమంది పాడినా ఆ మధురానుభూతి తెలియదు. అమ్మ పడుకోబెట్టినప్పుడు ఇలా పడుకుంటాడట కళ్ళు మూసుకుని. అమ్మ అంటుందామటానికి వెళ్తే మళ్ళీ కాళ్ళు ఎత్తి పూల పట్టాలాగా తంతాడట. నాయనో వీడు వేసి మేస్తున్నాడో నిద్రపోతున్నాడో తెలియలేదే, ఇలా 5 కన్నా ఎక్కువ వేషాలు ఉన్నాయని దగ్గరకు వచ్చి ఇలా వంగి వీడు నిద్రపోతున్నాడా కదులుతున్నాడా అని చూస్తాడట. అలా వంగినప్పుడు అమ్మ పోస్త్రాల తాడులో ఉన్న ఎర్రపోస, నల్లపోస, పచ్చపోస కదిలేటప్పటికీ ఇదేదో ఎర్రెర్రగా పచ్చపచ్చగా ఉందని గట్టిగా పట్టుకుంటాడట బిడ్డ. వదిలించుకోవటానికి చూస్తుందట తల్లి. అయ్యా ఎక్కడ పెద్దదైపోతానని తల్లి భయం. అయ్యా మీ నాన్న కట్టిన స్వతంత్రురా నా జన్మకి స్వాతంత్రురా ఇల్లాలినయ్యాను నీకు తల్లినయ్యాను అత్తగారు తారు అన్న వంటించాలి, మామగారు తారు మర్యాద చేయాలి. పిట్ల సభలు వదలాలినా వదిలించుకుందాం.
ఊహించుకుందాం, ఆ పూల పట్టాలాంటి చేతుల్ని గట్టిగా లాగితే కందిపోతాయేమో, ఆ గోళ్లు వరుసుకుంటాయేమో అని ఒక్కొక్కేలు లాగాలని వీడు కిలకిలా నవ్వుతూ వాడు అలా వంగిన తల్లి హృదయం మీద ఊటు కాలుతో తనినట్టు పూల పట్టాల లాంటి కాళ్ళతో తన్నాం మేమంతా అమ్మల కాళ్ళ మీద. మా ఐదారి పిల్లోడా అనుకోదు.